సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి బూర్గోజు జగన్చారి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి మాజీ సర్పంచ్ బాలబ్రహ్మం బాటలో తాను కూడా 15 సంవత్సరాలుగా ప్రజాసేవలోనే ఉన్నానని తెలిపారు. తాను కూడా తండ్రి అడుగుజాడల్లోనే నడిచి ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. గ్రామ సర్పంచ్గా గెలిచిన వెంటనే సొంత ఖర్చులతో గ్రామంలో వైకుంఠ రథాన్ని అందుబాటులోకి తీసుకువస్తానని తెలిపారు. కొంతమంది స్వార్థం కోసం తనపై దుష్ప్రచారాలు చేస్తున్నారని, ప్రజలు వాటిని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. గ్రామ ప్రజలు బ్యాటు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు. తిమ్మారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో 17వ తారీఖు జరిగే ఎలక్షన్లో సర్పంచ్ నన్ను గెలిపించగలరు, వార్డు మెంబర్గా మా టీమును గెలిపించగలరని కోరుకుంటున్నాను. మేము టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ప్రచారం చేస్తున్నాము. మాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. మా పైన వస్తున్న ఆరోపణలు నేను ఊర్లో ఉండా అని అంటారు. ఊర్లో ఖచ్చితంగా ఉంటాం. ఊర్లో చేయడానికి వచ్చినాము. ఏ సమస్యనైనా పరిష్కరిస్తాము. ఓటేయగలరని కోరుకుంటున్నాము. నేను గ్రామంలో ఉంటూ గ్రామ సభ నిర్వహిస్తూ అందరి సమక్షంలో గ్రామాభివృద్ధికి తోడ్పడతాను. ఎవరికైతే పథకాలు రాలేదు ఇంత ముందుకు వాళ్ళకు లేని వాళ్ళకు పథకాలు అందించి అందరికీ ఊరిని అభివృద్ధి పథంలో అందించగలుగుతాను. ప్రభుత్వం కేటాయించిన నిధులు పేదలకు అందరికీ అందేటట్టు చూస్తాను. నాకు బ్యాట్ గుర్తు కేటాయించింది 3వ నంబర్, సీరియల్ నంబర్ 3 నంబర్ పైన బ్యాట్ గుర్తు ఓటేసి గెలిపించగలరు. గ్రామంలోని 5వ వార్డు మెంబర్ను తుమ్మ నాగయ్య నా పేరు. తిమ్మారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బూర్గోజు జగన్మోహన్ చారిని నిలబెట్టుకున్నాము. మేమందరం కలిసికట్టుగా ఆయనతో తిరిగి 10 వార్డులు గెలిపించుకొని సర్పంచ్ని అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించుకొని బ్యాటు గుర్తును కొండపాక మండలంలోనే ఫుల్ మెజార్టీతో గెలిపించుకుంటాం మేము మనవి చేస్తున్నాము. తాను అభ్యర్థిగా ఏం మనం చేసిన గ్రామ ప్రజలకంటే నేను ఎల్లవేళలా తిమ్మారెడ్డిపల్లి గ్రామంలోనే ఉంటా, మీ మధ్యలోనే ఉంటా, మీ సమస్యలను అందుబాటులో నిలబడుకుంటూ ఇంటింటికి కడప దగ్గర తిరుగుతూ మీ సమస్యలు తీసుకుంటా. వితంతువులకు కానీ ముసలోళ్ళకు కానీ ఏదైనా గవర్నమెంట్ పథకాలు ఏవైనా సరే ప్రజలకు తీసుకెళ్ళి నా మంచి సహాయకరంగా అందుబాటులో ఉంటూ ఎల్లవేళలా మీకు సేవ చేస్తామని మాట ఇచ్చిండు. తన కొన్ని హామీలు కూడా ఇచ్చిండు. సొంత ఖర్చులతో వైకుంఠ రథం కూడా మంజూరు చేయవలసిందిగా జగన్ను కోరుకుంటూ ఆయన ఆశీర్వదించాలని మనం చేస్తున్నాం.